ఇది లెనిన్, ఒక్కోటి ఒక్కో ప్యాటర్న్ అండి. అమ్మను వచ్చాడమ్మ, వీడియో మొదలు పెట్టంగానే వచ్చేస్తావు, ఎక్కడి నుంచి వస్తావు? అరే అబ్బో దీనికి కోపం వచ్చినట్టుంది, అది వచ్చిందని. ఓకే, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా? కూడా చాలా బాగున్నాయంట. నా దగ్గరికి రావటానికి కొట్టుకుంటున్నాయి. దీన్ని పడేసేసినాయి ఇవాళ 2 కలిసి. చాలు చాలు చాలు. ఏ బండిబాబు నీకు ఎక్కువ అవుతున్నాయి. డేజీ కనపడట్లేదు అంటున్నారు కదా, డేజీ కనపడితే అలా ఉంటుంది. సో మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో కొత్తవి డ్రెస్సులు అంటే కుట్టించుకున్నానండి కొన్ని, అవి చూపిస్తూ ఎలా ఉన్నాయి ఏంటనేది అడుగుదామని చూపిస్తున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు ఇవి ఎందుకు స్టిచ్ చేయించుకున్నాను అంటే, పెళ్ళికి వెళ్తున్నామండి యూపీలో, డెస్టినేషన్ వెడ్డింగ్. ఎక్కడ ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. గెస్ట్ చేయండి ఎక్కడ ఉండొచ్చు అనేది. అంటే మరీ సెలబ్రిటీస్ లాగా పెద్ద పెద్ద ప్లేసులు కాదులేండి, కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ అనమాట. నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. అంటే సెలబ్రిటీస్ జైపూర్ ఇట్లా అట్లా ప్యాలెస్ల్లో అట్లా కాదు, నేను ఫస్ట్ టైం ఇట్లా డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే అటెండ్ అవుతున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం అంటే, నాకు నా పర్సనల్ ఫీలింగు, మా పిల్లల పెళ్ళి ఇవన్నీ కూడా మనం ఉండే ప్లేస్లో మన ఇంటి నుంచే పెళ్ళి కూతురు అట్లా రెడీ అయ్యి వెళ్ళాలి, అన్నీ మన ఇంట్లోనే జరగాలి, దీపారాధన జరగాలి, ఇలా నాకు కొన్ని కోరికలు ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది మేబీ అక్కడికి వెళ్ళినాక అది అక్కడ సెలబ్రేట్ చేసేది చూసి తర్వాత నా అభిప్రాయం మారుతుందేమో తెలియదు, కానీ నాకైతే పెళ్ళి ఇంటి దగ్గర చేసుకుంటేనే బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయము. దీని మీద మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి సరదాగా. అయితే ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ చూపిస్తాను. ఇదిగోండి, అంటే హల్దీకి ఎల్లో కలర్ కావాలని చెప్పారు, కానీ నాకు మన దగ్గర ప్లెయిన్ ఎల్లో డ్రెస్సులు రెడీమేడ్లో ఉన్నాయి. ఇది నేను అప్పటికే కవితకి స్టిచ్ చేయమని ఇచ్చాను అనమాట. ఒక్కోటి ఒక ప్యాటర్న్ అండి. దీనికి చూసారా, నెక్ జస్ట్ ఇట్లా మోడల్ ఇచ్చారు, ఇంకా మిగిలింది ఏం లేదు. ఇదంతా ఇంకా ప్యాటర్నే వచ్చేస్తుంది కదండి, దీనికి ఏం చేయాల్సింది ఉండదు. దీనికి ఇలా చున్నీ వచ్చింది. అంటే ఆరెంజ్ ఉన్నా కూడా, ఆరెంజ్ ఏమో ట్రెండ్, ఇదేమో ఏమంటారు కలర్ డ్రెస్ కోడ్, అది ట్రెండ్ డ్రెస్ కోడ్ 2 కలిపాను అనమాట. నేను అలా ప్లాన్ చేసా. ఏమో ఇది వేసుకుంటానో లేదో అక్కడ చలిని బట్టి, అంటే మరీ అసలు గిజి వణికే చలి ఉందనుకోండి, అక్కడ అరేంజ్మెంట్స్ అవి మేబీ ప్రాపర్గా అంటే హీటర్స్ అవన్నీ ఉంటే పర్లేదు, అసలు మనం స్వెటర్ వేసుకోపోయినా నడుస్తుంది అంటేనేమో ఇది, లేకపోతే ఇంకో ఆప్షన్ పెట్టుకున్నాను. అవన్నీ మీకు అక్కడ వీడియోస్ వస్తాయి కదా, అందులో కనపడతాయి. ఇప్పుడు అసలు ఇంత ఇదిగా ప్రశాంతంగా వీడియో తీస్తున్నా కదా, ఇంత మట్టికి సర్దటం మొదలు పెట్టలే. అసలు ఎక్కడ ఏమున్నాయి ఏంటి అసలు కథలు మామూలుగా లేదు. ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఒక్కొక్కటి కుట్టించుకున్నానండి. ఇదేమో లెనిన్, జూట్ లెనిన్ అనమాట. దీనికి ఏంటంటే నాకు దుపట్టా సింపుల్గా, అన్నీ మీకు తెలుసు కదండి, నేను కొంచెం మరి అట్లా గాడీగా టైప్ వేసుకోను, సింపుల్గానే. ఇది దుపట్టా ఇట్లా లెనిన్ దుపట్టా అనమాట. ఇలా వచ్చింది, మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది, ఇలా వచ్చింది. నాకు ఈ కలర్ గ్రీన్లో ఎలాగో నాకు పిచ్చి కదా, కానీ ఈ గ్రీన్ అరిటాకు పచ్చ ఎగ్జాక్ట్గా అనిపించి బాగుంది అనిపించింది, తీసుకున్నా. ఒక్కొక్క టైపు. ఇప్పుడు ఇవన్నీ ఐరన్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ నుంచి వచ్చినాయి వీడియో తీస్తున్నాను నైట్. అప్పటికప్పుడు అనుకున్నా కుట్టించుకుందాము అని, ఇంకా అప్పటికప్పుడు పంపిస్తే కవిత ఏమో లేదు, వాళ్ళ అబ్బాయి నేషనల్స్కి వెళ్ళింది. వచ్చినాక 2 రోజుల్లో టకటక, 2 రోజులు కూడా కాదనుకుంటా, ఒక రోజులో ఇవన్నీ చేపించి పంపించింది. ఇది ఒక టైప్ అండి. అంటే నా దగ్గర ఇంత లైట్ పింక్స్ లేవు. దీనికి దుపట్టా వచ్చేసరికి ఇట్లా మధ్యలోనేమో షిఫాన్ జార్జెట్ లాగా వచ్చింది వర్క్ వచ్చి, సైడ్ ఏమో మనకి ఇట్లా కోటా చెక్స్ లాగా వచ్చినాయండి. దీనికి హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా వచ్చింది. నాకు కొంచెం ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా బాగా నచ్చి చూసుకుని దీనికి దామన్ వచ్చి ఇట్లా వస్తుందండి, వర్క్ వస్తుంది. చెప్పా కదా కొంచెం డిఫరెంట్గా అన్నీ కలర్స్ మ్యాచ్. అంటే
ఒకసారి కుట్టించుకున్నప్పుడు అన్నీ చూసుకుంటాం కదండి, కలర్స్ మ్యాచ్ లేకుండా, అంటే ఒకదానికొకటి సేమ్ రిపీటెడ్ లాగా అనిపించకుండా, ఫ్యాబ్రిక్ కూడా మ్యాచ్ అవ్వకుండా చూసి తీసుకున్నాను అనమాట. ఇది చందేరి అండి, అంటే కొంచెం మనకి సెమీ పార్టీ వేర్ టైప్ అనుకోవచ్చు. ఇలా నెక్ ఇలా వస్తుంది, హ్యాండ్స్కి లైనింగ్ ఏమి వేయలేదు, బాగుంటుందని చెప్పి ఇట్లాగే పెట్టేసింది. అంటే ఇది హ్యాండ్స్ గుచ్చుకునే టైప్ ఏం లేదులేండి, అందుకని చూసి ఫ్యాబ్రిక్ని బట్టి. ఇదిగోండి లోపలేపుని కూడా మనకి మొత్తం సేమ్ వచ్చేస్తుంది. ఇది వీవింగ్లో వచ్చేస్తుందండి సేమ్. అంటే వెనకేపుని ఇట్లా గుచ్చుకున్నట్టు కటింగ్స్ అవి ఉండవు అనమాట, నీట్గా ఉంటుంది. దీనికి నేనేం చేశానంటే, వీళ్ళు బాటమ్ ఇది ఇచ్చారు కాటన్, లైనింగ్ వేసేయమన్నాను. మన దగ్గర ఉన్న లెగ్గిన్స్ సెట్ చేశాను, కాటన్ స్ట్రెచబుల్ లెగ్గిన్స్ ఉన్నాయి కదా, అది సెట్ చేశాను. నాకు కొంచెం అట్లా బాగుంటుంది అనిపించింది. దుపట్టా కూడా ఇట్లా వచ్చింది దీనికి. ఓకే, ఇదొకటి. ఇక అసలు ఈ మధ్య ఏంటో వీటన్నిటితో పాటు వైట్ బ్లాక్ కూడా బాగా నచ్చుతున్నాయి శారీస్లో కానీ ఇట్లా. ఇది ప్యూర్ మస్లిన్ అండి, ఇంకా అసలు మనకి ఇలా పట్టుకుంటే జారిపోయే టైప్ మస్లిన్ అనమాట, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇదిగోండి ఇది, ఇవి ఈ ప్యాటర్న్ సేమ్ ప్రింట్లో నేను ఇప్పటికి 2-3 టైమ్స్ తెప్పించాను. తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ అండి. అంటే ఇది అసలు క్లాత్ చూస్తే ఇట్లా ఉంటుంది, ఇది గ్రామ్స్లో అన్నట్టు. ఇది కూడా మస్లిన్ దుపట్టా, ఇది ఓపెన్ చేయట్లేదు మళ్ళీ పొద్దు అనవసరంగా, మళ్ళీ అన్నీ నేను ఐరన్ చేయలేదు. ఇలా దీనికి సింపుల్గానే, అంటే కొంచెం లోపల ఏం చేశారంటే ఇది సిల్క్ లైనింగ్ వేస్తుంది అనమాట. కాటన్ వేసుకుంటే ఇలా మనకి షింక్ అయిపోయి మళ్ళీ ఇదొక టైపు ముడతలకు కనిపిస్తుందని, ఇది బాటమ్ కూడా మనకి ప్యూర్ మస్లిన్ వచ్చిందండి ఇట్లా. సో క్రేప్ టైప్, అంటే ఇక క్రేప్ మస్లినా ఏమనొచ్చు ఇలా. దీనికి కూడా లైనింగ్ అదే సిల్క్ లైనింగ్ వేసేసింది. అదేంటోనండి, ఇది నేను కుట్టించడానికి తీసుకున్నాను కదా, కోఇన్సిడెన్స్ 4 పీసుల షాప్లో ఉంటే ఇప్పుడు అసలు ఒక్కటి కూడా లేదు స్టాక్లో. ఇది నేను తీసుకున్నప్పుడు 4 ఉన్నాయి, అంటే ఈ మెటీరియల్లో ఉన్నాయి కానీ సేమ్ అయితే అసలు ఇప్పుడు ఒకటి కూడా లేదండి స్టాక్లో. ఇదిగోండి, ఇది లెనిన్ వచ్చి దీనికి ఒక పోగు టిష్యూ మనకి జరీ పోగు కలిసి అట్లా లెనిన్ వచ్చిందనమాట. దీనికి బాటమ్ వచ్చేసరికి ఇట్లా శాంటోన్ వచ్చింది, సెల్ఫ్ కలర్. నాకు కలర్ బాగా నచ్చింది. ఇట్లా మనకి అన్ని ఈ లెనిన్లో అన్నీ సెల్ఫే వచ్చినాయి. దుపట్టాలు ఇలా ప్రింట్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇంక ఇవి దుపట్టాలు ఏమి ఇస్త్రీ అవసరం లేదు, కొంచెం ఒకసారి టాప్స్ ఐరన్ చేసేసుకొని ముందు అసలు ఏం పట్టుకెళ్ళాలి. పెళ్లి కూతురికి ఒక గిఫ్ట్ తీసుకున్నాను, నెక్ సెట్, అంటే చిన్నది లేండి, నా బడ్జెట్లో తీసుకున్నాను. ఏంటంటే మెయిన్ ఒక సొంత, ఇప్పుడు మా వారికి ఒక బ్రదర్ పెళ్ళి, అంటే బ్రదర్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే అలా ఉంటుంది ఆ టైప్ అన్నట్టు, బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇది మంగళగిరి, దీనికి ఇట్లా ఇలా వచ్చింది. ఇది ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను, చూద్దాం. ఎలాగో చున్నీ ఇలా సైడ్కి వేసుకుంటాను కనుక కనపడదు, సో మీ ఇష్టం అని చెప్పి పెట్టింది. ఉంచితే ఉంచండి, ఇది పక్కన కుట్టిందే కదా, తీసేస్తే తీసేయండి అని. హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా చక్కగా అట్లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి దుపట్టా అండి, ఇలా కలంకారీ దుపట్టా. ఈ మంగళగిరి డ్రెస్లోది ఒకటి తీసుకున్నా. అంటే నాకు మేబీ అన్ని చోట్ల చీరలు కట్టుకోకుండా చూద్దాం, ఒక చోట ఎక్కడన్నా ఒక అకేషన్కి. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అన్నీ అప్పుడే జరుగుతాయి కదండి, పెళ్లి కూతురుని చేయడము అన్నీ అక్కడే అప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి కనుక ఏదన్నా ఒక అకేషన్లో ఇది వేసుకోవచ్చు అని అనుకున్నా. చూడాలి, ఎక్స్ట్రా శారీస్ అవి కూడా పెట్టుకుంటాను నేను, దానికి అకార్డింగ్ ప్లాన్ చేస్తాను. అదండి, ఎక్కువ ఎన్ని ఇప్పుడు మొత్తం 10 ఇచ్చాను కానీ 8 అయ్యి వచ్చినాయి రెడీ. మనం కలర్స్ అన్నీ డిఫరెంట్ దానికి ఏదో లైనింగ్ దొరకలేదు అంది అప్పటికప్పుడు హడావుడిలో, లైనింగ్ లేదని కుట్టలేదు, ఇలా వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు డ్రెస్సులు ఎందుకు చూపిస్తున్నానంటే, వేసుకున్నప్పుడు ప్రతిదీ డీటెయిల్స్ అడుగుతారు. వీటికి ప్రైసులు చెప్పలేదండి, మీకు తెలుసు కదా, నాకు అదొక వీక్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లైవ్ చేసేటప్పుడు కూడా ముందొకసారి చూస్తా, మళ్ళా మాట అంతా చెప్పేసిన దాని గురించి ఈ లోపలే ప్రైస్ మర్చిపోయి మళ్ళీ చూస్తా. సో వీటి ప్రైస్లు అయితే నాకు దేని గుర్తులేదండి.
మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఈ టైప్లో కాంటాక్ట్ చేయొచ్చు. అయితే నేను మెయిన్ ఎందుకంటే చూపించింది వేసుకున్నప్పుడు డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఫిట్టింగ్స్ బాగుంటున్నాయండి. మెయిన్ బ్లౌజులకి అయితే మాత్రం అడుగుతారు కంపల్సరీ ప్రతి వీడియోలోనే ఎక్కడో చాట. అందుకని చెప్పి డీటెయిల్స్ మీకు ఇస్తాను, ఒకసారి కామెంట్స్లో పెడతాను నాకు గుర్తుంటే కనుక. వీడియో పోస్ట్ అయినాక చూడండి, ట్రై చేయండి. ఇవన్నీ కవిత స్టిచ్ చేసినవి అంటే చేయించినవి బొటిక్లో. సో అదనమాట సంగతి. మెయిన్ ఏంటంటే నాకు టెన్షన్ ఉండదు, ముందు అక్కడ పడేసి వచ్చేస్తే మెటీరియల్కి అకార్డింగ్ కుడుతుంది. మరి అది సంగతి. అయితే ఈ టైప్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలండి, నేను రేపటి నుంచి వీడియోస్లో కూడా మెన్షన్ చేస్తాను వస్త్రధారకు సంబంధించిన వాటిల్లో. యాక్చువల్గా మన సునీతాస్ వస్త్రధార ఛానల్ ఉంది కదండి సెపరేట్గా. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే నేను ప్రతిదీ కూడా ఎప్పుడు కొత్త వచ్చినా ఏ స్టాక్ వచ్చినా కూడా డైలీ నేను వస్త్రధారలో సునీతాస్ వస్త్రధార అని ఒక ఛానల్ ఉందండి. దానిలో మీకు డ్రెస్సెస్ గురించి అన్నీ కూడా లైవ్లు వస్తున్నాయి, అన్నీ స్టాక్ ఎప్పుడు వస్తుంది ఏంటి షాప్లో విశేషాలు అయినా కూడా నేను దానిలోనే పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా కానివ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే నేను కామెంట్స్లో లింక్ పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. మీకు కొత్త స్టాక్ అంతా వస్తుంది. ఇంకా సర్ప్రైజింగ్గా ఏంటంటే మనకి సంక్రాంతికి సారీ లంగావణీలు కూడా అండి సెమీ స్టిచ్డ్, ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయో బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి. అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. అవన్నీ చూడాలంటే మీరేం చేయాలి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి సునీతాస్ వస్త్రధారని. మరి ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయో మీరు ఎంత మట్టికి కామెంట్ చేయలేదు చెప్పండి కామెంట్ చేసి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.